బీజేపీ ఎంపీ రఘునందన్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. బీజేపీ ఒక అతిపెద్ద అపవాదును కూడా ఫేస్ చేస్తుంది, ఓట్ చోరు పార్టీ అని. రాహుల్ గాంధీ చేసిన ఆ కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏడ జరుగుతలేదన్న ఎర్ర జెండా వాళ్ళు, పని లేని వాళ్ళు, ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని, డైరెక్ట్గా ఎన్నికలలో మమ్మల్ని గెలవడం చేతగాని వాళ్ళు, ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు. ఇప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు. ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి? ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు వచ్చి గెలిచింది. ఈవీఎంలను ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉంటే నరేంద్ర మోడీ గారి మీద ఎన్ని వ్యక్తిగత దూషణలు చేశారో మీరంతా గమనించారు. ఒక దశలో సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు రక్తపిపాసి అని చెప్పారు, నరరూప రాక్షసుడు అని మాట్లాడారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు మా ఏఐసిసి ఆఫీస్ దగ్గర మేము కనీసం క్యాంటీన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఏమి అట్లాంటివి కానీ మాట్లాడారు. కానీ భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, భారత ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించిండ్రు. 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు డబుల్ డిజిట్కే కన్ఫైన్ అయిపోయింది. ఒక దశలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. 2 సార్లు కూడా, 2014లో, 19లో కూడా. మూడోసారి ముచ్చటగా ప్రజలు అదే తీర్పిచ్చినారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనే పుస్తకం జేబులో పెట్టుకొని తిరిగేది, మీకు ఆ పుస్తకం మీద, ఆ రాజ్యాంగం మీద మీకు విశ్వాసం ఉంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఎప్పుడు చర్చించగలుగుతాం మనం? పార్లమెంట్లో చర్చిస్తలేరని వారం రోజులు పార్లమెంట్ని బాయ్కాట్ చేశారు. అని ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు లోపల కేసు పెండింగ్లో ఉంది. ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ విచారణ జరుపుతుంది. ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. వీటి మీద పార్లమెంట్లో చర్చ జరపవచ్చా? హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు దాన్ని పార్లమెంట్లో చర్చ జరపవచ్చా? ఈ మాత్రం కూడా తెలియదా అన్న? 5 సార్లు ఎంపీ వారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, 125 సంవత్సరాల చరిత్ర ఉందన్న కాంగ్రెస్ పార్టీలో మై ఫ్యామిలీ ఈజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ అంటాడు. ఈ మాత్రం కూడా మీకు అవగాహన లేదా అన్న? ఎక్కడెక్కడ ఓట్లు గల్లంతాయి, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు ఉన్నాయి, లేకపోతే అసలు భూమి మీద లేని వ్యక్తులతో ఓట్లు నమోదయ్యాయని. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక మహాదేవపుర కాన్స్టిట్యున్సీ 1,02,050 ఓట్లు ఇదే విధంగా మిస్యూజ్ అయ్యాయి. అవి బీజేపీకి ఫేవర్గా వచ్చాయని. దీనికి టోటల్గా దేశవ్యాప్తంగా 48 లోక్సభ స్థానాలను కేవలం ఈ ఓట్ల గల్లంతు వల్ల, ఓట్ చోరు వల్ల లాస్ అయ్యాం మేము, అందువల్ల మేము ప్రతిపక్ష పార్టీలో ఉండాల్సి వచ్చింది అని రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది, దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ తప్పని, రఘునందన్ రావు అంటే రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కాబట్టి, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్నాడు కాబట్టి రఘునందన్ రావు మాట్లాడుతున్నాడని మీరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కర్ణాటకలో అధికారంలో ఉందో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక గౌరవ మంత్రివర్యులు రాహుల్ గాంధీ గారు మాట్లాడిందంతా తప్పు అని చెప్పినాడు. ఆయనను ఏం చేశారు? మీరు పదవి నుంచి తీసేసినారు. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏముంటుందన్న? రఘునందన్ మాట్లాడితే పొలిటికల్గా ఎనిమిస్, మీది ఒక సిద్ధాంతం, మాది ఒక సిద్ధాంతం, మీది కాంగ్రెస్, మాది బీజేపీ కాబట్టి నేను మిమ్మల్ని వ్యతిరేకించిన అనుకుంటారు. మరి మీ మంత్రే కదన్న, మీ పార్టీ వాళ్ళే కదా. కర్ణాటకలో ఏం జరగలేదు, ఇవన్నీ తప్పు డాక్యుమెంట్స్, తప్పు లెక్కలని మాట్లాడినరా, మాట్లాడలేదా అన్న? మాట్లాడిన తెల్లారా మంత్రిని మీరు తొలగించిరా, తొలగించలేదా? మీ పార్టీడు కాబట్టి తొలగించగలుగుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే మీ దగ్గర సమాధానం లేదు అన్న. మీకు ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల కమిషన్ మీద, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఏ వ్యవస్థ మీదనన్నా రాహుల్ గాంధీ గారికి, ఏ వ్యవస్థ మీదనన్నా నేను పాయింట్అవుట్ చేసి చెప్తా ఉన్నా, ఏ వ్యవస్థనన్నా, ఏ డెమోక్రటిక్ వ్యవస్థనన్నా రాహుల్ గాంధీ గారు గౌరవిస్తారా? వారికి ఆ వ్యవస్థల పట్ల ఉందా? ఆఖరికి ప్రజల పట్లనన్నా మీకు ఏమైనా కన్సర్న్ ఉందా? నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే, 5 days బ్యాక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసినారు గౌరవనీయులు ఎల్ఓపి గారు. పక్కన దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు లాంటి రాజకీయ వృద్ధుల్ని ఇటొకరిని అటొకరిని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. The first sentence came out from the mouth of Rahul Gandhi is, unfortunately, I became an MP. Unfortunately, I became an MP. అంటే జయరాం రమేష్ గారు అనే కాంగ్రెస్ పెద్ద పక్కకు పిలిచి అట్లా అనొద్దు మీరు అని చెప్తుంటే అది మైకులలో బయటికి వినబడుతుందన్న. ఓకే, 5 సార్లు ఈ దేశ ప్రజలు భారత ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. ఎంపీగా ఓటేసి గెలిపించిన రాయబరేలి ప్రజల మీద మీకు విశ్వాసం లేదు. ఎట్లాంటివన్నా ఒక ఎంపీగా 5 సార్లు ఎంపీగా అయినా నువ్వు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నా నువ్వు, అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ.
రాహుల్ గాంధీని తప్పుపడుతున్నారు, రాహుల్ గాంధీ విధానాలు ఆయన చేసిన మాట్లాడే తప్పుల్ని విధానాన్ని చేసిన తప్పుపడుతున్నారు. తప్పుల్ని ప్రజల కానీ ముందు ఆయన రైట్ ఉంచుతున్నారు. చేసిన పాయింట్ కి బీజేపీ అక్కడికి నుంచి సరైన వస్తున్నాను. ఆన్సర్ రావట్లేదు. బీజేపీ ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోర్ పార్టీ వై షుడ్ బీజేపీ ఆన్సర్ దిస్ క్వశ్చన్? దర్ ఇస్ అన్ ఎలక్షన్ కమిషన్ which works autonomously. Election commission has given an appointment to Rahul Gandhi, other 30 MPs. నువ్వు పోయి నీ దగ్గర నిజంగా సమాధానం ఉంటే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పిలిచింది, 30 మంది ఎంపీలను తీసుకొని రమ్మని చెప్పింది, 300 మందిని తీసుకొని పోయి రోడ్డు మీద చిల్లర చేసి బ్యారికేడ్లు దుంకినావు. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ మెటీరియల్, వై యూ హ్యావ్ నాట్ అపియర్డ్ బిఫోర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? బీజేపీని ఎందుకు పొలిటికల్గా మాట్లాడుతూ ఉన్నావు? ఎలక్షన్ కమిషన్ బీజేపీయా? ఇది నీకున్న అవగాహన. ఇదే నేను మూడో పాయింట్ చెప్పబోతున్నాను. ఎన్నికల ఇదే కమిషన్ నేను మూడో పాయింట్ చెప్పబోతున్నా. పొల్యూడ్ అయిపోయాయి కదా. నేను అదే ఎన్నికల చెప్తాను. కమిషనర్ అనేది You don't బీజేపీ చేతిలో రబ్బర్ స్టాంప్ అయిపోయింది. ఏం చెప్తే అది చేస్తున్నారు. అందుకని బీహార్ లో 65 లక్షల ఓట్లు, మీ ప్రశ్న 65 లక్షల ఓట్లు తీసేశారు అంటే అన్న, మీ ప్రశ్న అయిపోతే నేను చెప్తాను. Yeah. ఓట్లేసిన జనాన్ని నమ్మవు, నీ ప్రధానమంత్రి నీ క్యాబినెట్ నమ్మవు, లాస్ట్కి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చినావు. మీరు అడిగిన ప్రశ్నకి ఎలక్షన్ కమిషన్ మీద నాకు విశ్వాసం లేదు అన్నావు. అటానమస్ బాడీ, ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే ఉండే ఈ దేశంలో. మీ నాయనమ్మకు నచ్చలేదని ఒకడుంటే నా మాటింటలేడని ఒకరికి అటో కుర్చీ ఇటో కుర్చేసి ముగ్గురిని తెచ్చింది మీ నాయనమ్మ. అవునా అన్న? మేమేం మార్చలేదు. మేము వచ్చినాక, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఒక్క కమిషనర్ ఉంటే ముగ్గురిని పెట్టలేదు మేము. ఎవరు మార్చిండ్రు? ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అది మీ నాయనమ్మ మార్చింది. మీకు ఒక్క కమిషనర్ ఉండి నిర్ణయాలు తీసుకుంటే మేము చెప్తే ఇంటలేడని ఆ పక్కన వచ్చి కుర్చీ ఈ పక్కన కుర్చేసి ఎలక్షన్ కమిషన్ని మీ జేబు సంస్థగా మార్చినవని నేను ఆరోపించింది అన్న ఎప్పుడన్నా? ఐ నెవర్ సెడ్ లైక్ దట్ బికాస్ ఐ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారం అక్కడ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కూర్చొని ఉన్నారు. ఇలా ఎన్నికల కమిషనర్లు నువ్వేమంటున్నావు? బీజేపీ తోటి కొల్లుడు అంటున్నావు. సుప్రీంకోర్టు నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పింది అన్న. తెల్లారి వాళ్ళ చెల్లె శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఒక ఎంపీ గారు వచ్చి అట్లా మాట్లాడేందుకు జడ్జిలకు ఏం అధికారం ఉంది అని అడుగుతారు. మీరు కోర్టు నచ్చదు, మీకు ఎలక్షన్ కమిషన్ నచ్చదు, భారత ప్రధానమంత్రి నచ్చడు, భారత క్యాబినెట్ నచ్చదు, ఆఖరికి నీ కోట్లేసిన ప్రజలు కూడా నచ్చరు. ఏ వ్యవస్థ నచ్చుతుందన్నా నీకు? నువ్వేం చెప్తుంది నచ్చాలా? ఇదేనా ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రజాస్వామ్యం ఇదేనా? ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్నారు. నీకు 99 సీట్లు ఇచ్చిన రోజు ఈవీఎంలు చెడ్డాయి కావు. నీకు 99 సీట్లు ఇచ్చినప్పుడు దొంగోట్లు లేవు రాయబరేలీలా. ఇవాళ మేము వరుసగా విజయాల్ని కొనసాగిస్తుంటే, ఢిల్లీలో ఖాతా తెరవలేక, రేపు జరగబోయేటువంటి బీహార్లో ఏమి రాక, అది ఆయన ఎక్కడ ఎన్నికలలో పోటీ చేసినా ఆయన నాయకత్వంలో పోటీ చేస్తే దాదాపు 90 ఎన్నికలు పోటీ చేసిర్రు. అసెంబ్లీలు, పార్లమెంట్లు, బై ఎలక్షన్లు అన్నీ. ఏడ కూడా సరైనటువంటి ఫలితాలు రాక నువ్వు ఒక విఫల నాయకుని అని చెప్పి మీ పార్టీ వాళ్ళు తిడుతుంటే, నీకు తోడైతేందుకు మీ చెల్లెని తీసుకొచ్చి మీ పార్టీ ఒక స్టెప్ని యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులలో నువ్వు వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలు చెడిపోయినాయని చెప్పి ఎవరి కోసం మాట్లాడుతున్నావు అన్న? ఇదే ప్రజాస్వామ్యం కదా. మీ తాత ముత్తాతల కాడికి అందరినీ ప్రధానమంత్రులను చేసి తీసుకొచ్చింది. ఇలా నీకు ప్రజాస్వామ్యం నచ్చదు, ప్రజాస్వామ్యానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి, కాన్స్టిట్యూషన్కి అనుబంధంగా పనిచేస్తున్న ఏ ఇండిపెండెంట్ ఏజెన్సీ నచ్చదన్నా? మరి ఎవరు నచ్చుతారు నీకు? నీకు నచ్చేది సోరెన్, నీకు నచ్చేది పాకిస్తాన్ ప్రధానమంత్రి, నీకు నచ్చేది ఎర్ర జెండాలు, నీకు నచ్చేది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామన్న తుకుడే గ్యాంగు, నీకు నచ్చేది ఏంటంటే నువ్వు చెప్పింది వినటోడు నీకు నచ్చుతాడు. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ అన్న. దట్ ఈస్ బీహార్లో 65 lakhs ఓట్లు తొలగింపుకు సంబంధించి బీజేపీకి ఏం సంబంధం లేదంటారా? అన్న నువ్వు చెప్పన్నా, నాకంటే బాగా చదువుకున్నావు, రోజు రకరకాలైనటువంటి వ్యక్తుల్ని, వార్తల్ని చూస్తూ ఉంటావు. ఓట్ల తొలగింపుకు, ఓట్ల చేరికకి అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావాలని కుట్రలో భాగంగా ఇవన్నీ తొలగిస్తున్నారు. 22.34 లక్షల మంది, అంటే 22 లక్షల మంది చనిపోయారని చెప్పి ఓట్లు తీసేశారట. అన్న మీరు వాళ్ళు మేము బతుకున్నామని ముందుకు వస్తూ ఉన్నారు. వస్తే సో ఇదంతా రేపు వచ్చే ఎన్నికల్లో పెట్టుకోమను. బీజేపీ గెలవడానికి కావాలని చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ. అంటే వాళ్ళు బీజేపీ కోటేరని నీకు ఎట్లా తెలుసు అన్న? ఇంత మూర్ఖంగా ఎట్లా మాట్లాడతారన్న మనుషులు? నువ్వు ఎవరు కోటేస్తావు ఎవరికైనా చెప్తావా అన్న? ఏ మనిషి ఎవరు కోటేస్తారో ఎవరు చెప్తారన్న? ఎవరైనా చెప్తారా అన్న? బయటకు వచ్చి నేను పలానా పార్టీ కోటేస్తా అని చెప్తారా అన్న? ఎట్లా మాట్లాడతావు అన్న నువ్వు? బ్యాలెట్ పేపర్లను తీసి ఈవీఎంలను ఈ దేశంలో తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? మీరు చెప్తారు కదా, ఈ దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకుపోతూ మా నాన్న ల్యాప్టాప్లు తెచ్చిండు, కంప్యూటర్లు తెచ్చిండు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చిండు అని చెప్పి 1989లో గౌరవనీయులు అప్పుడు ఈ దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, బ్యాలెట్ పేపర్ల మీద నాకు విశ్వాసం లేదు, బ్యాలెట్ పేపర్లలో లాస్ట్ అవర్స్లో పోయి రిగ్గింగ్ చేస్తున్నారు, కాబట్టి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసేద్దాం, నేను చదువుకున్నోని, ఈ దేశం కూడా ఎదుగుతుంది, కాబట్టి ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెస్ ఇంట్రడ్యూస్డ్ ద ఈవీఎం సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఆ తర్వాత చాలా ఎలక్షన్స్ అయినాయి.
2014లో కదన్నా మేము వచ్చింది. 1989 నుంచి 2014 దాకా ఎన్ని ఎలక్షన్స్ అయినాయన్నా? ఈవీఎంలతోటి అయినాయి కదన్నా ఎలక్షన్స్. మరి అప్పుడు తప్పవట్లేదు ఎందుకన్నా? బాబ్ క్యా బోల్తా, బ్యాలెట్ గలత్ బోల్తా. బ్యాలెట్ పేపర్లు వద్దన్నది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. బ్యాలెట్ పేపర్ గలత్ అన్నది బాప్. ఈవీఎంలు గలత్ అంటుంది బేటా. ప్రజలు అంటారు కాంగ్రెస్ గలత్ అంటారు. ఇక దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బీహార్లో గెలవరు, మహాగఠబంధన్ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్. మళ్ళీ అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. దాన్ని తట్టుకోలేక బీహార్కి పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి వెళ్ళి రోహింగ్యాలని, ముస్లిమ్స్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డో దొంగ కార్డు ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేస్తే అగో ఆ దొంగ ఓట్లను తీసేసేటువంటి ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. మీరు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, రోహింగ్యాలకి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తే ఆ వర్గం ఓట్లతోటి నువ్వు గెలవాలని నువ్వు చేస్తున్నటువంటి నీ దుష్ట నీతిని ఎన్నికల కమిషన్ అడ్డుకుంటున్నందుకు నువ్వు ఇదంతా గందరగోళం పెడతా ఉన్నావు. తెలంగాణలో పర్టికులర్గా మీకు, బండి సంజయ్కి, లేకపోతే ఈటెల రాజేంద్ర గారికి, లేకపోతే ఇంకొంతమంది లీడర్లందరికీ కూడా కేసీఆర్ గారు ఒక సహాయం చేశారు. ఎప్పుడన్నా అది యాదికి వచ్చిందో మీకు? ఏం ఎప్పుడన్నా తలుచుకుంటారు? అది లేదు. ఆయన నుంచి మాకు ఎట్లాంటి సాయం జరగలేదు, మేము ఎప్పుడు సాయం పొందలేదు. ఇవాళ మీరు ఎంపీగా ఉండటానికి కూడా కేసీఆరే కారణం అనేది మెదక్ ప్రజలు కారణమన్నా. ఓటేశారు మెదక్ ప్రజలు. ఓట్లేస్తేనే కేసీఆర్ అని నేను అంటున్నాను. ఎట్లా అంటే 2018లో అనుకుంటా, బహుశా ఒక 6 నెలల ముందు తొందరపడి ఆయన ముందుగానే ఎలక్షన్ ప్రీపోన్ చేయటం వల్ల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా దానికి మా గెలుపుకి ఏం సంబంధం? రఘునందన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 6 నెలల తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. గతంలో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పేముంది? ఎంపీగా తర్వాత వచ్చిన ఎంపీ డెమోక్రసీ నాకు అవకాశం ఇచ్చింది. కేసీఆర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. డెమోక్రసీలో ప్రజలు నాకు అవకాశం ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు. సో అక్కడ ఎమ్మెల్యేగా గెలుచుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. బహుశా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉండేది కాదేమో. అలాగే కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేలు జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ అయ్యారు. అంటే నేనేమంటానంటే ఇదంతా కేసీఆర్ మీకు చేసిన సాయమే కదా అంటున్నా. కేసీఆర్ గారు టెక్నికల్గా మీరు యాక్సెప్ట్ చేయరు అన్న, నేను ఉన్నదిన్నట్టు యాక్సెప్ట్ చేస్తాను. నాకు యాక్సెప్ట్ చేయడంలో ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఎందుకు భయపట్టారంటే నరేంద్ర మోడీ గారి హవాన్ని నేను తట్టుకోలేను, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకటేసారి జరిగితే జనమంతా బీజేపీకి ఓటేస్తారు అని చెప్పి 6 నెలలు ప్రీపోన్ చేసుకొని అసెంబ్లీని రద్దు చేసుకొని ఎలక్షన్లు చేసుకున్నాడు. మీరు శివుడు చాలామందికి వరాలు ఇస్తూ ఉంటాడు, అట్లే భస్మాసురుడిని కూడా వరం ఇచ్చిండు అని చెప్తాడు. ఓకేనా అన్న? భస్మాసురుడు ఒక వరం అడుగుతాడు శివుడు ప్రత్యక్షమైతే. శివుని ఏమడుగుతాడు భస్మాసురుడు అంటే, నేను ఎవరి తలపైన చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని అడుగుతాడు. సరే, భక్తుడు కఠోరంగా తపస్సు చేసిండు కదా, భస్మాసురుడు కోరిక కోరిండు కదా, శివుడు బోలాబాల మనిషి కాబట్టి ఇస్తున్న వరం అని ఇస్తాడు. ఇచ్చిన మరుక్షణం భక్తుని ఆలోచన ఏంటంటే, ఈయన ఇచ్చిన వరం పనిచేస్తుందా పనిచేస్తలేదా చూడాలంటే నీ నెత్తి మీదనే చేయి పెడతా శివయ్య అని అడుగుతాడు. అట్లా చంద్రశేఖరరావు గారు భస్మాసుర హస్తమై ఎన్నికల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక 6 నెలలు ముందుకు జరిపితే మాకు లాభం జరగలేదు. ఆయన భస్మాసుర హస్తం ఆయన మీద ఆయన్నే పెట్టుకొని కాలిపోయిండు, కూలిపోయిండు. అంతేగాని మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మాకు మా నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం. దీన్ని దయచేసి దాంతో అన్వయించొద్దు. కేసీఆర్కి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఆ కేసీఆర్ ఎప్పుడు కూడా మమ్మల్ని శత్రువులుగానే చూస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చూసిండు ఆయన పార్టీ ఆయన, కానీ మాకు ఎప్పుడు కూడా ఎలాంటి సాయం చేయలేదు. నేను సాయం చేశారు అన్నట్ల ఇది ఒక విధంగా ఆయన ప్రీపోన్ చేసుకోవటం వల్ల ఈరోజు మీ అందరికీ కూడా ఎంపీలు, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం దక్కింది కదా అంటున్నా. సో ప్రీపోన్ చేసుకోకపోతే మేము రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తుంది కావచ్చు, మేమే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యాం కావచ్చు అండి. మీరు ఇంకొక సైడ్ చూస్తున్నారు. ఇంకోటి బేసిక్గా తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, మీ అంతర్గత స్ట్రాటజీల గురించి బయటికి చెప్పరు బహుశా. భారతీయ జనతా పార్టీ ఒక చిన్న పాయింట్ అండి, రఘునందన్ గారు మీకు పూర్తి అనుభవం ఉంది రాజకీయాల గురించి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్ల శాతం చూస్తే 2%. 2019 ఎన్నికల్లో మీరు సింగిల్గా పోటీ చేస్తే వచ్చింది 2% ఓటింగ్ వచ్చింది తెలంగాణలో బీజేపీ. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ 2 సార్లు అక్కడ అధికారంలో వచ్చింది, టీడీపీతో కలిసి, జనసేనతో కలిసి. కానీ బీజేపీకి ఎక్కువ పట్టున్నది తెలంగాణలో. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విడిపోయిన తర్వాత అయినా అత్యధికమైన పట్టు ఉన్నది, అధికారాన్ని చేపట్టేంత స్థాయి ఉన్నది బీజేపీకి తెలంగాణలో మాత్రం, ఆంధ్రాలో కాదు. కానీ పట్టులేని ఆంధ్రాలో వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని 2 టైమ్స్ అక్కడ అధికారంలోకి వచ్చారు మీరు. ఇప్పుడున్నది కూడా మీ ప్రభుత్వమే.
కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం. కానీ తెలంగాణలో ఎందుకు ఇంత బలం ఉండి కూడా అధికారంలోకి రాలేకపోతుంది? 3 times రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న. కుందేలు తాబేలు కథ గుర్తుంటే మీకు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 100% అబ్జల్యూట్ మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఎవరి మీద డిపెండ్ కాకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల లోపల దాన్ని సాధించి చేసి చూపెడతాం అనేది నేను మీకు ఇస్తున్న మాట, మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి మాట. కానీ ఎన్నికలు వచ్చే ముందు వరకు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ అన్న ఈక్వేషన్ 2023 ఎన్నికలకు ముందు కూడా జరిగింది, మీకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ డి అంటుంది. అధికారం బీజేపీకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా విపరీతంగా నడిచింది. ఆ టైంలో అంత దూకుడుగా పార్టీ వెళ్తున్న సమయంలో బండి సంజయ్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా తప్పించేయటం వల్ల స్లో డౌన్ అయిపోయింది. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే పార్టీ తీవ్రంగా నష్టపోయింది అనేది కదా కొంత. సో ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు వచ్చిన మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 1 ఎమ్మెల్సీ, 3 ఎమ్మెల్సీలు అయినాయి. 4 ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ 8 ఎంపీలు గెలిచింది. సో ఆయన ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని మీరు ఎట్లా అంటారు అన్న? కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము అసెంబ్లీ ఎన్నికలకు పోయినాం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు పోయినాం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయినాం. 100% రిజల్ట్ వచ్చింది. ఎన్నికలకు ముందు ఏదో డి అంటే డా కాదు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పటి నుంచే ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం ట్రెండ్ సెట్ అవుతూ వచ్చింది. సరే, మళ్ళీ పికప్ అవుతుంది పార్టీ. వ్యక్తుల గురించి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ చెప్తుంది అన్న, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం మీదనే ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు అధికారంలోకి వచ్చేది కూడా గట్లే వస్తుంది. ఎవరో ఇండివిజువల్ తోటి పార్టీ ఎదుగుతుంది, ఆయన ఉంటేనే పార్టీ గెలుస్తుంది, ఈయన ఉంటేనే పార్టీ గెలుస్తుంది అనేటి ఉత్తమాట్లన్నా ఎవరున్నా లేకున్నా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని గత 4 దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తల బలం మా పార్టీ బలం, కార్యకర్తల శ్రేయస్సు మా శ్రేయస్సు. సూటిగా ఒక మాట చెప్పండి. ఒక ఎంపీగా బీజేపీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న రఘునందన్ గారిని సూటిగా అడుగుతున్నాను, నిజాయితీగా సమాధానం చెప్తారని. 100%. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అవ్వాలని మీకు ఆ కోరిక లేదా? ఉండే. ఎందుకు దక్కలేదని అనుకుంటూ ఉన్నారు? పార్టీ నాకంటే మెరుగైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసింది అనుకుంటాను. యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పాయింట్ని? మీకంటే రామచంద్రరావు గారు మెరుగైన వ్యక్తి అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? కేంద్ర పార్టీ యాక్సెప్ట్ చేసిందంటే మేము కూడా యాక్సెప్ట్ చేసినట్టే, దాంట్లో డౌట్ ఎందుకు? అంటే నేనేమంటానంటే మీరు రామచంద్రరావు గారు అయిపోయింది కదా, సూటబుల్ అంటాను నేను, రఘునందన్ గారే సూటబుల్ అంటాను. మీ అభిప్రాయం అది, వ్యక్తుల అభిప్రాయాలు వేరు, పార్టీ అభిప్రాయం. కానీ చాలా మంది అభిప్రాయం కదా, పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. అదే దానికి చాలా లోపాయకార ఒప్పందాలు జరిగినాయి పార్టీలో. ఇంటర్నల్ గా కొన్ని అయ్యే వాళ్ళని అవ్వనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని, ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వాళ్ళని, మెతక వ్యక్తుల్ని, వాయిస్ లేని వాళ్ళని అధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఇదంతా మీడియా పర్సెప్షన్ అండి. మా మీద బురద జల్లాలనుకున్నటువంటి, మా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి ఎర్ర జెండాతోటి విశ్లేషించేటువంటి పెద్దల విశ్లేషణ ఇది. మా పార్టీ కార్యకర్తల విశ్లేషణ కాదు, మా విశ్లేషణ. అంటే మీరు బీజేపీ కార్యకర్తలతో మాట్లాడినా, జనాలతో మాట్లాడినా ఈ ఈక్వేషన్ మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే రఘునందన్ కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు, కానీ ఈటెల రాజేందర్ కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, బండి సంజయ్ కంటే పార్టీని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఇది మీ అభిప్రాయం. మా పార్టీ అభిప్రాయం రామచంద్రరావు గారు మాకంటే అందరికంటే బాగా నడపగలుగుతారు, అనుభవజ్ఞుడు, సీనియరు, న్యాయవాది అని చెప్పి పార్టీ వారిని గుర్తించింది, గౌరవించింది, ఐడెంటిఫై చేసింది. వన్స్ ద డిసిషన్ ఈజ్ డిక్లేర్డ్, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నో సెకండ్ ఒపీనియన్, నో సెకండ్ థాట్. వి ఆల్ వర్క్ టుగెదర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ రామచంద్రరావు, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. రామచంద్రరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా? సో మీకు తెలవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు అధ్యక్షుడైనా 3 సంవత్సరాలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉంటారు. మ్యాక్స్ అంటే 1 నెల 2 నెలలు ఏదైనా కారణాల వల్ల తీసుకోకపోతే చేస్తారు. ఒకవేళ వీరు ప్రెసిడెంట్గా ఉన్న 3 సంవత్సరాల టెన్యూర్లోనే ఎన్నికలు వస్తే వారి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతాం. ఒకవేళ 3 సంవత్సరాలు దాటితే వారిని కంటిన్యూ చేయొచ్చు, లేదా ఇంకొకరినైనా కొత్త ప్రెసిడెంట్గా పెట్టవచ్చు. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. మీరు అడిగిన బండి సంజయ్ గారి ఇష్యూ కూడా అంతే. బండి సంజయ్ గారి టెన్యూర్ అప్పటికే ఫిబ్రవరిలో అయిపోయింది. ఆగస్టు వరకు కొత్త అధ్యక్షుని తేలేదు. ఆగస్టులో కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టినారు అప్పుడు అధ్యక్షుడిగా. కాబట్టి బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి ఇచ్చి ఏడాదికి తీసేయలే, 2 ఏళ్ళకి తీసేయలే, 3 ఏళ్ళు నిండక ముందు తీసేయలేదు. ఈ కంప్లీటెడ్ ఈ టెన్యూర్ తర్వాత కూడా కొంతకాలం పార్టీ నడిచింది, వారి నాయకత్వంలోనే నడిచింది. వారి నాయకత్వంలోనే మా ఉప ఎన్నికలు నేను గెలిచినాం, ఈటెల రాజేందర్ గారు గెలిచినారు. దురదృష్టవశాత్తు మునుగోడు ఓడిపోయినాం. జిహెచ్ఎంసీ కూడా అప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో వారే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,
నేను అందుకనే చెప్పిన నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తుంది. అందుకని కుర్చీ అదంతే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరుంటే వారి నాయకత్వంలో పనిచేస్తాం. నాకు అవకాశం దక్కింది లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం దక్కింది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం దక్కింది బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేసిన, నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది రామచంద్రరావు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు రేపు ఎప్పుడు కూడా రఘునందన్ ఏం మారలేదు, అట్లే పనిచేస్తున్నాడు. అదే కమిట్మెంట్ అన్నా. ఏ డిసప్పాయింట్ లేదు నాకైతే లేదు. వేరే వాళ్ళ గురించి ఐ కాంట్ స్పీక్ అన్న. నేనైతే ఉన్నట్టు కల్మషం లేకుండా మాట్లాడుతున్నా. మీరు నమ్మినట్టు విశ్వసనీయతతోటే మాట్లాడుతా ఉన్నా. నేను ఐఎమ్ ఫేర్ ఎనఫ్ టు స్పీక్. నాకు పార్టీ ఎన్నిసార్లు అవకాశం ఏమో ఇచ్చింది. ఒకసారి ఎమ్మెల్యేని చేసింది, ఒకసారి ఎంపీని చేసింది. భవిష్యత్తులో ఇంకేం చేస్తుందో తెలియదు. తొందరపడ్డం ఎందుకు అంటున్నా. ఎప్పుడు ఎవరిని ఎక్కడ వాడుకోవాలనేది పార్టీకి తెలుసు. పార్టీ వారి సేవల్ని అదే సందర్భం లోపల గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉంటుందండి. బీజేపీ భావజాలం, బీజేపీ సిద్ధాంతం, ఆ ఈక్వేషన్స్ వేరు. పార్టీ లైన్ దాటి బయటికి రాదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను ఎంత గ్రిల్ చేసినా కూడా ఒక మాట కూడా బయటికి స్లిప్ కావట్లా. అదే లైన్ పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారు. సో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో బీజేపీలో ఆ క్రమశిక్షణ గాడి తప్పుతోంది, ట్రాక్ తప్పుతోంది. అంతర్గత విభేదాలు, కూటములు, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ మారిపోతుంది అనేది మేమంటున్నమాట. ఓకే, యాక్సెప్ట్ చేస్తారా? లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. వేరే వాళ్ళకి లైలా అందంగా కనబడదు. మజ్ను కళ్ళతోటి చూస్తేనే లైలా అందంగా కనబడుతుంది. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చాలని రూల్ లేదన్న. నువ్వు ఎర్ర జెండా కింద కూర్చొని నన్ను అడుగుతున్న ప్రశ్న కాబట్టి నీకు అట్లే అనిపిస్తుంది అన్న. నువ్వు మంచి వాతావరణంలో ఉండి మాట్లాడితే ఇట్లా అనిపించదన్న. నీకు నీ చూపులలో తేడా ఎందుకు వచ్చిందంటే నీ వెనకాల ఎర్ర రంగు ఉన్నది కాబట్టి నీ ఆలోచనలు అట్లా ఎరుపు వైపు ఆలోచిస్తా ఉన్నా. యూఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. నిజం మాట్లాడితే ఎర్ర రంగు ఎట్లా వేస్తారు? ఇది ఫ్యాక్ట్ కదా. ఏది ఫ్యాక్ట్? ఈ రీసెంట్ కాలంలో బీజేపీలో జరిగిన అంతర్గత కలహాలు ఏడు జరిగినాయి కలహాలు. ఒకటి కాదా? ఒక్కటి కూడా జరగలేదు. ఈటెల రాజేందర్ ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బహిరంగంగా చేసిన కామెంట్స్ మీకు రాలేదా? కామెంట్ చేశారు రీసెంట్ గా చేసిన కామెంట్స్. మీ పేరు బండి సంజయ్ ఉద్దేశించి పేరు చెప్పలేదు, కానీ అందరికీ తెలుసు కదా బండి సంజయ్. సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళ గురించి చెప్పిండు ఆయన. సోషల్ మీడియా గురించి కంప్లైంట్ రాయిస్తున్న వాళ్ళ గురించి. రాస్తున్న వాళ్ళు, రాయిస్తున్న వాళ్ళు ఎవరున్నాయి? ఇప్పుడు నువ్వు బిగ్ టీవీలో ఉన్నావు, బిగ్ టీవీ ఏం చెప్తే అది చేస్తావు. అట్లా ఎవరైనా రాస్తే వాళ్ళ గురించి మాట్లాడి ఉంటాడు. ఈటల రాజేందర్ మాట్లాడినా బండి సంజయ్ గారి పేరు తీయలేదు, బండి సంజయ్ గారు మాట్లాడినా ఈటల రాజేందర్ గారి పేరు తీయలేదు, ఊరు తీయలేదు. అది పొలిటికల్ టాక్టిక్స్ కదండి, దొరకకుండా చేయడం అనేది. కానీ రీచ్ చేయాల్సిన సబ్జెక్ట్ రీచ్ చేస్తారు, అసలు చెప్పాలనుకుని చెప్తారు, అసంతృప్తిని వ్యక్తపరుస్తారు. నీ పేరు చెప్పలేదు కదా, కొట్లాటనే లేదు లేదా? లేదు. బీజేపీ బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు లేదంటారా? కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరున్నా దర్వాజాలు తీసే ఉన్నాయన్నా. ఇష్టం ఉంటే ఉండొచ్చు, కష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇది రఘునందన్ రావుకి అప్లికబుల్ అవుతుంది, రాజేందర్ గారికి అప్లికబుల్ అవుతుంది, బండి సంజయ్ గారికి అప్లికబుల్ అవుతుంది. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నచ్చాలి. పార్టీ హైకమాండ్ నిర్ణయం ఫైనల్. దాన్ని విభేదించడం ఎవరైనా ఉంటే దర్వాజాలు ఖుల్లా ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. అంటే ఇద్దరు బీసీ నేతలు, ఇద్దరు అగ్రనేతలు. ఇప్పుడు ఈటల రాజేందర్ రఘునందన్ గారిని ఒక్క మాట కూడా అనలేదే. బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. ఎందుకు ఒకే జిల్లాకి సంబంధించిన వాళ్ళు? ఎందుకు అసలు పంచాయతీ లేదు. లేని పంచాయతీని మీరు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు నిజాయితీగా అన్ని చెప్తాను. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగినరు, ఈటల రాజేందర్ గారు అడిగినరు, ధర్మపురి అరవింద్ గారు అడిగినరు, డికే అరుణ గారు అడిగినరు, రామచంద్రరావు గారు అడిగినరు, రఘునందన్ రావు అడిగిండు, ఇంకో నలుగురు అడిగినారు అనుకుందామన్నా. ఇంతమందిలో పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని మీరందరూ రామచంద్రరావు గారి నాయకత్వంలో కలిసి పనిచేయాలని చెప్పింది. అన్న తర్వాత నిర్ణయం వెలువడిన తర్వాత ఒక్క నాయకుడు అన్న ఎట్లా రామచంద్రరావు గారిని నియమిస్తారని ఎవరైనా మాట్లాడింది ఉంటే చెప్పుండ్రి. దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తున్నారు. అరే 5 రోజులు కాలేదన్న వారు అధ్యక్షులైనాక నా కాలుకి ఆపరేషన్ అయ్యి బ్యాండేజ్ ఉంటే కూడా తీసుకొని వచ్చి నేను ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని 6 కౌన్సిలర్లను గెలిపించిన. ఒకవేళ నేను అసంతృప్తి అవుతుంటే నా కాలుకి ఆపరేషన్ అయింది, డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నా నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా కదా అన్న. నేను అట్లా పడుకోలేదు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టి ఒక గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ని 6 కౌన్సిలర్లను తీసుకొని వచ్చి కాలుకు బ్యాండేజ్ ఉంటే నడవరాకుంటుంటే కూడా సర్జరీ ఆపరేషన్ 10 రోజులు కూడా కాకముందే నేను స్టేట్ ఆఫీస్కి వచ్చిన, జాయిన్ చేసిన. నాకు అసంతృప్తి నాకు ఉంటే నేను ఎందుకు రావాలన్నా చెప్పు. నువ్వు అనవు కదన్నా ఉన్నది నోటి మాట్లాడాను, ఉన్నది నోటి అడుగుతున్నా. నాకు అసంతృప్తి ఉంది అనుకున్నా, ఐ హ్యాడ్ ఏ ఛాన్స్. నాకు కాలుకి ఆపరేషన్ అయిందన్నా, నడవకమన్నా డాక్టర్ 2 నెలలు బెడ్ మీద పడుకోమన్నాడన్నా, నేను వస్తలేని కార్యక్రమాలకన్నా నేను నిరసన చెప్పొచ్చు కదన్నా. చెప్పినా నేను కాలుకు బ్యాండేజ్ ఉండంగా పోయి రామచంద్రరావు గారు తిరుపతి నుంచి వచ్చి మరీ జాయినింగ్ చేసుకున్నారు సాయంత్రం 5 గంటలకి. ఇగో ఇది కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుంది. నిర్ణయం తీసుకునే కంటే ముందు నాకు ఇది కావాలని అడగడంలో తప్పుందని నేను అనుకుంటలేదు. డెమోక్రటిక్ అడిగినాం, మా పార్టీ అధిష్టానాన్ని అడిగినాం, వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఎవరన్నా గీత దాటిరా చెప్పురు మీరు.
ఒక్కరు రామచంద్రరావు నియామకాన్ని తప్పుపడుతూ మాట్లాడిన ఒక నాయకుని పేరు చెప్పు. కాదు కదా నాకంటే సార్, గట్టిగా మీరు ఒక మాట చెప్తారు. అన్నారు, ఒక్కరన్నా రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారా అన్న మాట అన్నారు. ఒక్కరు కూడా లేరంటున్నారా? లేరు. లేరా? లేరు. రామచంద్రరావు గారి పేరు అనౌన్స్ చేసిన వెంటనే మీ పార్టీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీసులో రిజిగ్నేషన్ ఇచ్చిండు. మీరు మొత్తం ఆయన రిజిగ్నేషన్ లెటర్ చదవనట్టున్నారు. నేను నామినేషన్ వేయడానికి వస్తే నన్ను వేయనీయలేదు, నన్ను నామినేషన్ వేయనీయలేదు, కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిండ్రు. అంతేగాని రామచంద్రరావు గారిని ప్రకటించినాక రాజాసింగ్ గారు వచ్చి రిజైన్ చేసిపోలేదు. మీరు గుర్తించాల్సింది, నేను నామినేషన్ వేస్తా, 4 గంటల దాకా నామినేషన్కి అవకాశం ఉంటే నేను నామినేషన్ వేస్తాను వచ్చిన నా నామినేషన్ ఫామ్ మీద ఎవరు సంతకం పెడతలేరు, పెట్టనిస్తలేరు అని ఆరోపిస్తూ ఆ రాజీనామా పత్రం కిషన్ రెడ్డి గారు అప్పుడున్న ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఇచ్చిపోయినారు. అందులోనే క్లియర్ కట్ పాయింట్ ఉంది కదా, రామచంద్రరావు ఏకగ్రీవంగా అధ్యక్షుడిని చేయడానికి ఇంకొకరిని నామినేషన్ వేయనివ్వకుండా సంతకం పెట్టనీయకుండా అడ్డుకున్నారండి కదా. అరే నువ్వు పార్టీ ఆఫీసులో ఎందుకు పెట్టించుకుంటావు సంతకం? నువ్వు నామినేషన్ వేయాలని కోరుకుంటే నీ నియోజకవర్గంలో పెట్టించుకొని తెచ్చుకోవాలి కదా. నీ నియోజకవర్గం చుట్టే కదా పార్టీ ఆఫీస్ ఉన్నది, అవునా కదన్న? మీరు దీన్ని ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ప్రాక్టికల్గా మాట్లాడండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రాజాసింగ్ గారు. 3 సార్లు పార్టీ నుంచి గెలిచినటువంటి గౌరవ సీనియర్ శాసనసభ్యులు. వారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేసినాను. రాజాసింగ్ గారిని ఎక్కడ కూడా తప్పు పట్టదలుచుకోలేదు. బట్ ద ఇష్యూ ఈజ్, ఇష్యూని తప్పు పడుతున్నా. మీరు నామినేషన్ వేయడానికి వచ్చిండ్రు, పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని సంతకం పెట్టమని మీరు ఎందుకు అడుగుతారన్న? మీరు మంచిగా మీ గోషమాలే 100 మందిని పిలుచుకొని సంతకాలు పెట్టుకొని ముందే అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి కదా. 10 మంది సంతకం పెట్టాలి. ఆ 10 మందిని మీరు బయట పెట్టించుకొని తీసుకొచ్చుకుంటుంటే అయిపోతుంటుండే కదన్నా. వచ్చాడు నామినేషన్ పేపర్లు ఇచ్చి పోనుంటివి. అక్కడ టెక్నికల్గా పొరపాటు జరిగింది తప్ప రాజాసింగ్ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిరని నేను అన్నాను. వారు రాజీనామా లేక కిషన్ రెడ్డి గారికి ఇచ్చిపోయారు. అంటే అప్పటికి ఇంకా రామచంద్రరావు గారు ప్రెసిడెంట్గా డిక్లేర్ కాలేదు. కాబట్టి దయచేసి ఎవరు విభేదించలేదు. ఈవెన్ రాజాసింగ్ గారు కూడా నిన్న మొన్న మళ్ళీ బయటలు చెప్తున్నారు కదా, పార్టీ తిరిగి ఆలోచిస్తుంది, నేను బీజేపీలోనే ఉంటా, ఈడ కమలం గుర్తు తీసేయలేదు, ఆడ రాముని బొమ్మ తీసేయలేదు అంటే చెప్తూనే ఉన్నాడు కదన్నా. చేసుకుంటారు మరి మళ్ళీ తిరిగి. అది పార్టీ హైకమాండ్ ఆలోచించాలి. నేను చిన్న కార్యకర్త, మీరు ఈ రాష్ట్రానికి నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని కాదు, రాష్ట్ర పార్టీలోకి ఎంపీగా నా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి లోపల ఎవరైనా చేరుతా అంటే నేను తీసుకుపోయి ఎవరి దగ్గర జాయిన్ చేయించినా మనం మీరు చూసిరు కదా, రామచంద్రరావు గారి దగ్గరనే జాయిన్ చేయించాను. జనరల్గా అది ప్రొసీజర్. మీరు బీజేపీ నేతగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుతున్నాను. వ్యక్తిగతంగా కాదు, బీజేపీ నేతగానే మాట్లాడుతున్నా. రాజాసింగ్ గారు నేను మళ్ళీ పార్టీలో చేరుతానని దరఖాస్తు పెట్టినా లేదా పార్టీ పెద్దలకు ఎవరికైనా చెప్పినా పార్టీ పెద్దలు తగు సమయం లోపల తగు నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు సస్పెండ్ చేసినప్పుడు ఆయన సస్పెన్షన్ రివోక్ చేసి 3వ ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వలేదా పార్టీ? సమయం సందర్భం బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాజాసింగ్ గారిని వద్దని అంటారని నేను. రాజాసింగ్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో ఈ పార్టీకి నష్టం కాదా అని అడుగుతున్నాను. వ్యక్తిగతంగా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు లాభాలు నష్టాల గురించి మాట్లాడుకునేటువంటి అంశం కాదు. ఆయన ఒక నాయకుడు, ఒక సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఒక్కరు పోయినా మాకు నష్టమే. రాజాసింగ్ పోయినా నష్టమే, ఇంకో కార్యకర్త పోయినా నష్టమే, ఒక మండలాధ్యక్షుడు పోయినా నష్టమే. రాజాసింగ్ గారి వల్ల లాభమా నష్టం అంటే పార్టీకి కొంత లాభం జరుగుతుంది, కొన్నిసార్లు వారిని మాట్లాడిన మాట వల్ల కొంత నష్టం కూడా జరుగుతుందని భయం ఉంది. ఇప్పుడు మొన్నేమో నేను మళ్ళీ అవసరమైతే పార్టీలోకి వస్తానన్నట్టుగా సిగ్నల్ ఇచ్చిన రాజాసింగ్ నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అది గమనించలా? చూడలేదు. బీజేపీలో పార్టీలో చేరే వాళ్ళందరికీ నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. పార్టీలో చేరినప్పుడు ముందు వరుసలో కూర్చోబెడతారు, ఉన్నట్టే చెప్తున్నాడు కదా, ముందు వరుసలో కూర్చోబెడతారు. ఆయన ఉన్నట్టే చెప్తున్నాడు కదా, మరి ఆయన పార్టీలో ఉన్నట్టే చెప్తున్నాడు కదా, ఆయనకేం సంబంధమే, పార్టీతో సంబంధమే లేదు కదా, రిజైన్ చేసి వెళ్ళిపోయినా చేరొద్దు అంటున్నాడు. మీకు ముందు వరుసలో చెప్పలేదు, ఆ తర్వాత వెనక్కి నెట్టేస్తారు, మర్చిపోతారు. రాజాసింగ్ గారి మాటలలో దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా ఆశలు పెట్టుకొని అంచనాలు పెట్టుకొని రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, నేను ఈడ దస్తేసినా ఆడ దస్తేసినా అంటే అట్లా దస్తీలేసిన వాళ్ళు ఎవరు జాయిన్ కాకుండ్రి, పార్టీలో జాయిన్ అయ్యి కార్యకర్తగా పనిచేయండి, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండండి అని చెప్పకనే చెప్పినట్టు నాకు అర్థమవుతుంది తప్ప పార్టీలో చేరొద్దని రాజాసింగ్ గారు ఎవరికి చెప్పరు. అట్లాంటి వ్యక్తి కాదు ఆయన. అసలు గువ్వల బాలరాజుని నేను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్ వ్యవహారం మీకు తెలిసింది. సో అంతటి రచ్చ చేసి మీ మీద ఆరోపణలు చేసి మీ పార్టీని గ్రిల్ చేసి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. అతను ఒకప్పుడు మీ పార్టీకి నష్టం చేసిన వ్యక్తి కదా. ఫామ్ హౌస్ వ్యవహారంలో మీ పార్టీకి చెందిన వాళ్ళు అతను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకున్న ఫామ్ హౌస్కి వచ్చారు అనేది ఆరోపించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు ఇలాంటి వ్యక్తులు? నా వల్ల పొరపాటు జరిగింది, నేను చేసినటువంటి తప్పును తెలుసుకున్నా, నా తప్పును ఒప్పుకుంటాను, రేపో మాపో కోర్టుకు వచ్చి అప్రూవర్గా మారుతాను, నాతో తప్పు చేయించినటువంటి వ్యక్తి పేరు చెప్తాను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయాలని నన్ను ఆ రోజు కొంతమంది పెద్దలు బలవంతం పెడితే నేను తప్పు చేసిన, నన్ను మన్నించండి. ఏం చెప్తుంది హిందూ సమాజం?
హిందూ మతం, హిందూ వేదాలు ఏం చెప్తాయి? అనేదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు లేరని వచ్చినప్పుడు శత్రువును కూడా క్షమించమని చెప్తారు. సో మా సిద్ధాంతాన్ని నచ్చి మాతో కలిసి పనిచేస్తామని వచ్చేటువంటి ఎవరినైనా ఆఖరికి ఎర్ర జెండా మిత్రులైనా జాయిన్ చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను మీ పార్టీలో చేసుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ని విలీనం చేసుకుంటారా? ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్న మాట బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతోంది అని. దీనికి సమాధానం చెప్పాల్సింది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాలి. వాళ్ళు విలీనం చేస్తామని దరఖాస్తు పెట్టుకున్నారా, రేపు భవిష్యత్తులో పెట్టుకుంటారా? పెడితే అప్పుడు మాట్లాడుకుందాం. ఊహాగానాల మీద చర్చలేదు కదా. ఇప్పుడు పార్టీలో చేరుతామని వచ్చిన నాయకులందరినీ చేర్చుకుంటాం. భవిష్యత్తులో ఆ నాయకులు కూడా వచ్చి చేరుతామంటే చేర్చుకుంటాం. స్వయంగా ఆయన కూతురు లెటర్ రాసింది కదా, అందులో ఏమని? మీరు నరేంద్ర మోడీని ఉద్దేశించి ఒక్క కామెంట్ కూడా మీ స్పీచ్లో పలకకపోవటం, ఆయన విమర్శించకపోవడంతో జనాలందరిలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందన్న ప్రచారం జరుగుతోంది, రీసెంట్ యాక్టివిటీస్ కూడా అలాగే ఉన్నాయి అని స్వయంగా ఆమె ఒక లేఖ రాసింది. కవిత క్రెడిబిలిటీ ఎందుకు పోతుందో ఒక మాట చెప్తాను నేను మీకు. కవిత గారు బయటకు వచ్చినాము, విభేదించినాం అన్న తర్వాత నేను బీసీ ఉద్యమం చేస్తా, అసెంబ్లీ ఆవరణ లోపల పూలే విగ్రహం పెట్టాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తా అని చెప్పి ఇట్లా శ్రీమతి కవిత గారు తిరుగుతూ ఉన్నారు. అని నేను ఒకటి అడుగుతా, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎప్పుడన్నా మీ నాన్న అనుకుంటారు అది ఒకటే నిమిషంలో కదా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడం, ఎప్పుడైనా పెట్టించిరా అన్న? బీసీలకు 42 రిజర్వేషన్ నేనే సాధించినని బుక్కా గులాలు వేసుకొని తిరిగింది కదా చెల్లె. మరి మీ నాన్న ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు ఇప్పించలేదు? సమగ్ర కుటుంబ సర్వే 2014లోనే చేసిరు కదా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి ఆ రోజు ఎందుకు ఇప్పించలేదు? మీరు ఏ స్పీచ్లో చెప్పినా 150% తెలంగాణలో బీసీలు ఉంటారని చెప్తారు కదా. 50% ఆఫ్ ద క్యాబినెట్ బీసీలకు ఇచ్చిందా తెలంగాణ రాష్ట్ర సమితి? కవిత గారు ఆ రోజు ఏ రోజైనా మాట్లాడినరా? ఆఖరికి శంకరమ్మ అని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మ అనేట ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి సాయంత్రం ఒక లెటర్ ఇచ్చి అమరవీరుల స్తూపం అసెంబ్లీకి సెక్రటరియట్కి ఎదురుగా కట్టినటువంటి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని గన్మెన్లను ఇచ్చి చేసి హంగామా చేసి అమరవీరుల స్తూపం ఓపెన్ అయిన తెల్లారి గన్మెన్లను విత్డ్రా చేసుకున్న నీచ సంస్కృతి కదా మీది. ఆఖరికి అడ్డదారిలో నువ్వు ఎమ్మెల్సీ అయినావు కదా, అదే శంకరమ్మని ఎందుకు చేయలేదు ఎమ్మెల్సీ? ఏది మీ బీసీల కన్సర్న్ ఎక్కడ? అందుకని కవితమ్మ మాటల్ని ప్రజలు విశ్వసిస్తలేరు. కానీ ఇది ఎందుకు వస్తుందండి? మీ పార్టీలో ఉన్న డిస్కషన్ జరుగుతోంది అట్లా? దేని గురించి? బీఆర్ఎస్ విలీనం చేసుకునే ఆలోచన కానీ చేసే పరిస్థితులు కానీ చేస్తే ఒకవేళ నిజంగా విలీనం దరఖాస్తు వచ్చిందా? వాళ్ళు దరఖాస్తు ఇచ్చిర్రా? ఇస్తే ఎన్నడూ ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు చెప్పన్న? దరఖాస్తు వస్తే చర్చ జరుగుతుంది. దరఖాస్తు రాకుండా టీవీ ఛానల్లో చర్చ పెడితే మాకేం సంబంధం అన్న? దరఖాస్తు ఇస్తే కేసీఆర్, అరే కవిత ఏమైనా దరఖాస్తు పెడితే పెట్టమా, నువ్వు జాగృతిని విలీనం చేస్తామని అప్పుడు మాట్లాడదాం. కవిత ఈజ్ నోవేర్ కన్సర్న్ విత్ బీఆర్ఎస్ అని చెప్తూనే ఉంది కదా బీఆర్ఎస్. ఆమెకు మాకేం సంబంధం అని చెప్తున్నారు కదా. ఆమె ఎవరు విలీనం గురించి చెప్తుంది? ఆమె ఏమైనా లెటర్ తీసుకొచ్చి ఇచ్చిందా? కేటీఆర్ గారు తెచ్చి ఇచ్చిరా? కేసీఆర్ గారు తెచ్చి ఇచ్చిరా? లెటర్ ఇయ్యనప్పుడు విలీనం గురించి చర్చ ఎందుకు? మేము ఎందుకు మాట్లాడాలి వాటి గురించి? మీ తోటి ఎంపీ, మీ మిత్రుడు కూడా అనుకుంటా, సీఎం రమేష్ గారు, ఏపీ ఎంపీ, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూశారు కదా రీసెంట్గా? చూశాను. స్వయంగా అన్న మాట ఏంటంటే, కేటీఆర్ నా ఇంటికి వచ్చి నా చెల్లిని లిక్కర్ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం చేయండి, మా పార్టీని విలీనం చేస్తామని రాయబారం నడపమని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన మీ పార్టీ అధిష్టానం దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకొస్తే మీ పార్టీ పెద్దలు దాన్ని తిరస్కరించారు అని. తెలంగాణలో బీఆర్ఎస్ చేసుకుంటే ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయనే చెప్తున్నాడు కదా. ఎప్పుడన్నా? సీఎం రమేష్ గారు చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎప్పుడో ఏడాది కింద జరిగిన ముచ్చట ఇప్పుడు ఎందుకన్నా? ఎప్పుడు జరిగిందన్న? కవిత జైల్లో ఉన్నప్పుడు జరిగిందని మీరే చెప్తున్నారు. కవిత జైలుకి వచ్చి 8 నెలలు దాటిపోయింది కదా, నాకు ఇప్పుడు ఎందుకన్నా చర్చ? చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చింది. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. కేటీఆర్ వచ్చి నన్ను అడిగితే నేను పోయి హైకమాండ్కి చెప్తే హైకమాండ్ వద్దన్నదని చెప్పేసిర్రు. ఇంకా దాని గురించి చర్చ ఎక్కడదన్నా? ఏడాది కింద జరిగిన ముచ్చటకి ఇప్పుడు కొత్త రంగులు ఎందుకు వేస్తుర్రన్నా? ఆ చర్చ లేదో అంటున్నాను నేను. మా పార్టీ హైకమాండ్ మమ్మల్ని ఎవరిని అడగలేదు. సీఎం రమేష్ గారు నేను పోయి అడిగితే వారు పోయి అడిగి ఉంటారు. హైకమాండ్ చెప్పాల్సిన సమాధానం చెప్పింది. దేర్ ఎండ్స్ ద ఇష్యూ కదా, అక్కడనే అయిపోయింది కదా, ఏడాది కిందనే అయిపోయింది కదా. అంటే ఏడాది కింద ఈ విషయం బయటపడలేదు కదా, ఏడాది తర్వాత సీఎం రమేష్ నోరు విప్పితే, అంటే కేటీఆర్కి ఆయనకి మధ్య వచ్చిన క్లాస్లో నోరు విప్పితే తప్ప ఈ రహస్యం బయటపడలేదు కదా. అది ఏం రహస్యం అన్న? బ్రహ్మ పదార్థం, అదేమైనా రహస్యమా? వాళ్ళు అటు జాయిన్ అవుతామని అడిగి ఉంటారు, ఆ రోజు ఉన్న పరిస్థితులకి వద్దని చెప్పి ఉంటారు మా వాళ్ళు. ఇంకా దాంట్లో ఏముంది? ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకు చర్చ? మళ్ళీ ఫ్రెష్ దరఖాస్తు ఏమైనా పెట్టుకోమన్నారు, పెట్టుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. దరఖాస్తు లేని దాని మీద చర్చ ఎందుకన్నా? నేను బిగ్ టీవీ ఇంటర్వ్యూకే రాలేదు. ఇంటర్వ్యూకి రానని బట్టి నీకు ఉద్యోగం ఇస్తా అంటే నాకెందుకన్నా ఉద్యోగం? ఇంటర్వ్యూకి వచ్చినోని దాని గురించి ఎంక్వైరీ చేసుకో. నేను రానివ్వని నాకు పిలిచి నీకు ఉద్యోగం ఇస్తా అంటే నేను ఎందుకు వస్తాను నీ దగ్గరికి? నాకేం అవసరం? ఇంకోటి ఏంటంటే, హరీష్ రావు కూడా ఈ పార్టీ అగ్ర నేతలతో రాయబారం నడుపుతున్నారు. బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలి అంటే కుడి భుజం లాంటి హరీష్ రావుని మీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు కాదు,
ఆయన వైపు నుంచి ఆ ఫోర్స్ ఉందని ఒక ప్రచారం. ఇంకెవరు బీఆర్ఎస్ని దెబ్బకొట్టాల్సిన అవసరం లేదన్న. వాళ్ళ అహంకారం, వాళ్ళ ఒంటెత్తు పోకడలు, మనుషుల్ని మనుషులుగా గౌరవించకపోవడం, కార్యకర్తల్ని గుర్తించకపోవడం, గేట్ లోపలికి మంత్రులను కూడా రానియకపోవడం, ఓ పెద్ద బంగ్లా కట్టుకొని దానికి నేను రాజుని అన్నట్టు వ్యవహరించడం, ప్రజల్ని ఎవరిని గౌరవించకపోవడం, సహచర ఉద్యమకారుల్ని గౌరవించకపోవడం. మీరు ఇందాక అన్నారు కదా, బాలరాజుని చేసుకుంటే ఏదో తిట్టిన వాళ్ళని జాయిన్ చేసుకున్నామని. కడియం శ్రీహరిని జాయిన్ చేసుకుంటేవి, తుమ్మల నాగేశ్వరరావుని జాయిన్ చేసుకుంటేవి, అవునా, మైనంపల్లి హనుమంతరావు గారిని జాయిన్ చేసుకుంటేవి, తలసాని శ్రీనివాస్ యాదవ్ని జాయిన్ చేసుకుంటేవి, నేను బండబూతులు తిట్టి, నేను హైదరాబాద్కి వెళ్ళి బగాయిస్తాన్ వాళ్ళని కూడా నువ్వు జాయిన్ చేసుకుంటేవి, కసంటోళ్ళని జాయిన్ చేసుకొని అసలు సీసలు తెలంగాణ ఉద్యమకారులను శంకరమ్మ లాంటి వాళ్ళని అన్యాయం చేసినావు కాబట్టి, ప్రజల్ని కలవలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు బేసికల్గా. ఇంకా దాన్ని ఎవరో చంపుడు, టీఆర్ఎస్ని పొందబెట్టుడు, ఇవన్నీ మాటలు ఎందుకన్నా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వద్దనుకుంటే, నేను ఎమ్మెల్యే గాను ఎంపీ గాను, టీఆర్ఎస్ని ప్రజలు వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? ఆ నాయకుని యొక్క ప్రవర్తన, ఆ యువరాజు యొక్క అహంకారం, మనుషుల్ని మనుషులుగా గుర్తించకపోవడం, సంస్కారాన్ని మరిచి అంతా తాము దైవాంశ సంభూతులమని, తమకే అంతా తెలుసని, మిగతా వాళ్ళంతా పనికిరమాలిన వాళ్ళని, ఇట్లాంటి అహం ఎప్పుడైతే మనుషులకు వస్తుందో అన్న, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య అన్న? ఇంకా 3.5 నుంచి 4 సంవత్సరాల దూరం ఉందన్న. ఓకేనా? ఈలోపు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ బిల్ అమలవుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు, 153 శాసనసభ నియోజకవర్గాలకి రీఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పెండింగ్ ఉంది. ఏ నిమిషమైనా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పాస్ అవుతుంది. ఆ తర్వాత పార్లమెంట్ కూడా 2025 జనగణన తర్వాత పార్లమెంట్ సీట్లు కూడా పెరుగుతాయి. అందుకని ఏ సీటు ఎవరికి పోతుంది, ఏ సీటు మహిళలకు పోతుంది, ఏ సీటు ఎస్టీకి పోతుంది, ఏ సీటు ఎస్టీకి పోతుంది, ఏ సీటు జనరల్ ఉంటుంది, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలు ఎటుపోతాయో తెలియని ప్రస్తుత పరిస్థితులలో ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎప్పుడో 3.5-4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకి ఎందుకన్నా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని కూసిన అంతా పక్కకి వెళ్ళిపోతున్నారు, మీరు చూస్తున్నారు. అందుకని తొందరపడకూరు. ఓపెన్గా చెప్తానన్నా, నేను 4 అంశాలు రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. 1 మహిళా బిల్లు, 2 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్, 3 దేశంలో జరుగుతున్న కులగణన జనగణన, దాని తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్, ఆ తర్వాత రాబోతున్న 1 నేషన్ 1 ఎలక్షన్. గిన్ని కత్తులు మెడ మీద వేలాడుతున్నాగా నేను ఎమ్మెల్యే అయిపోయినా, నేను ముఖ్యమంత్రి అయిపోయినా, నేను ఊరేగితే నేనేం చెప్పాలన్నా? అంటే ఎందుకు అడుగుతున్నాను, 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూ ఇస్తూ బాత్రూంలోకి పోయి టాయిలెట్ చేస్తూ గుండె నొప్పి వచ్చి చచ్చిపోతున్న ఈ కాలంలో 3.5 ఏళ్ల గురించి ఎందుకే పంచాయతీ? లాస్ట్ 6 నెలల్లో మాట్లాడే. ఎందుకు అడుగుతున్నానంటే 2 జాతీయ పార్టీల మధ్య పోరు జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ ఇంకా అప్పటికి నిలబడి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ విలీనం అయిపోతే ఆ పార్టీ ఉండదు కదా అని ఆ ఈక్వేషన్లో అడుగుతున్నారు. 2 పార్టీల మధ్య, 3 పార్టీల మధ్య ముందు జెండా లేని సర్పంచుల ఎలక్షన్లు జరుపురని ఊర్లలో జనం అడుగుతున్నారు. అసలు జెండా ఉండదు, గుర్తుండదు, పార్టీ బీఫామ్ ఉండదు. సర్పంచుల్ని ముందు చేస్తే ఇంత మోరు తీసుడో, లైట్లు వేసుడో, పండుగ ఇంత శుద్ధ పోసే కార్యక్రమం నడుస్తుంది. ముందుగా ఎన్నికలు చేపిర్రన్నా, పార్లమెంట్ అసెంబ్లీల తర్వాత కొట్లాడుకుందామన్నా. ఇప్పుడైతే గిజయిరి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత అనేక అంశాల మీద విచారణ జరుపుతుంది. 1 ఫోన్ ట్యాపింగ్, 2 కాళేశ్వరం, ఇంకా రకరకాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే రేస్ కార్స్కి సంబంధించి ఇలా చాలా వాటి మీద సిట్ వేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని అనుకుంటున్నారు మీరు? సో టెలిఫోన్ ట్యాపింగ్లో నేను బాధితుని కాబట్టి నేను ఉన్నట్టే చెప్పదలుచుకున్నాను. సాయంత్రం పూట సీరియల్ వస్తాయని ఇంతకుముందు, లేకపోతే ఆదివారం మహాభారతం సీరియల్ వస్తాయని అప్పట్లో మనం చిన్న ఉన్నప్పుడు టీవీలో అక్కడ కూర్చుందాం కదా, అట్లా వీళ్ళు సీరియల్ లాగా వీటిని సాగదీస్తూ ఉన్నారు. అదే అంటూ దెర్ ఇస్ నో ఎండ్ రిజల్ట్ ఈజ్ కమింగ్ అవుట్. సిట్ వేసినాక ఏడాదికి కూడా ఎండ్ రిజల్ట్ రాకపోతే ప్రజలకి ఆ సిట్ మీద విశ్వాసం పోతుందన్న. చాలామందిని విచారిస్తున్నాం, ఇంకా చాలామందిని విచారిస్తాం. ఏందన్న విచారణ? ఒక లైన్ చెప్తాను నేను. ఒక లైన్లో అకల్మన్కు ఇషారా బస్ అని ప్రభాకర్ రావు అనే అకల్మన్ మీకు ఇషారా చేసిండు. మీకు అకల్ ఉంటే అరెస్ట్ చేయాలి, అకల్ లేదు కాబట్టి అరెస్ట్ చేస్తలేరు. ఏం చెప్పిండు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి టెలిఫోన్ ట్యాపింగ్లో మిమ్మల్ని విచారించాలి, మీరు అమెరికా నుంచి ఇండియాకి రండి అని ఆయనకు ఫోన్ చేసి అడిగిండంట. ఇది నాకు తెలియదన్నో, ఏదో పెద్ద పేపర్ పెద్దగా రాసింది, తాటికి అంత అక్షరాలతో రాసింది. అది నా వార్త కాదు, ఆ పేపర్ వార్త నీకు చెప్పిపోతున్నాను నేను. అప్పుడు అవతల వైపు ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పిండంటే, ఈ పేపర్ ఆయన ఇన్నట్టే రాసిండన్న. ఆయన ఇన్నడో లేదో, లేదా మాట్లాడిన పోలీస్ అధికారి ఈ పేపర్ ఆయనకి చెప్పిండో నాకు తెలియదన్న. తాటికి ఆయన అక్షరాలతో రాసిరన్న. ఈయన ఫోన్ చేసి ఆయన అడిగిండంట. 2 బొమ్మలు వేసిరు, మధ్యలో ఫోన్ గుర్తు కూడా పెట్టిరు, టింగ్ టింగ్ అని కూడా. అందులో ప్రభాకర్ రావు చెప్పిండంట, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు, ఎవరు ఫోన్ చేయమని అడిగిండంట.
అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫోన్ చేయమంటే నేను నీకు ఫోన్ చేసినా నిన్ను రమ్మని పిలుస్తున్నా అని ఈ అధికారి చెప్పిండట హైదరాబాద్కి. చెప్తే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు చెప్పిండట అన్న, నేను అప్పుడున్న ప్రభుత్వం చెప్తే నేను చేసినది, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరున్నారో నీకు తెలియదా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పిండంట. పోనీ వీళ్ళు మస్తు కొట్లాడిరు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొట్లాడి ప్రభాకర్ రావును అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చారు. అల్లుడు వచ్చినట్టు వస్తున్నాడు పోతున్నాడు పోలీస్ స్టేషన్కి, నాకేం తెలియదు అంటున్నాడు. ఏం చేస్తారన్న, ఎన్ని రోజులన్నా మీ సీరియల్, ఎన్ని రోజులన్నా మీ సీరియల్ జరగట్లేదని జరగట్లేదు, జరగాల్సినంత ఫలితం రావట్లేదు. ఫార్ములా ఇది ఒక పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలని, లేకపోతే ఎవరిని చేస్తానా, నా ఫోన్ వినాల్సిన అవసరం ప్రభాకర్ రావుకి ఏముంటుంది, డిఎస్పీ ప్రణీత్కి ఏముంటుంది, లేకపోతే చేసిన భుజంగరావుకి ఏముంటుంది. ప్రమోషన్ ఇస్తాను రాబోయి ఆయన పట్టుకురాపోంటే పట్టుకొచ్చి ఉంటారు అడగోలుగా అని నేను నా ఎందుకు బాధ తప్త హృదయంతో చెప్తాను. ఎందుకు చెప్తున్నా చెప్తా. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా ఫోన్లు వింటురు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు వింటురు అని రేవంత్ రెడ్డి గారు ఏ రోజు చెప్పలేదా అన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో? చెప్పలేదా? 100 సార్లు ఆరోపించారు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఎవరో మీలాంటి జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారన్న, నా ఫోను ట్యాప్ కాలేదు, నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్టోళ్ళు నన్ను వెళ్తురు కదా అన్నారు. అంటే ఏమర్థం చెప్తున్నావు నన్ను? నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీది, నీ భార్యది, నీ కుటుంబ సభ్యులు అందరిది తింటుందని ఆరోపించిన వ్యక్తివే నువ్వు అన్నా. ఇలా ముఖ్యమంత్రి కాగానే జర్నలిస్టుల మిత్రులు అడిగితే ఎంత సింపుల్గా దాటవేసే సమాధానం చెప్పిండన్న ముఖ్యమంత్రి గారు. ఒకవేళ నా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే సిట్ అధికారులు నాకు ఫోన్ నోటీస్ ఇద్దరు కదా. గాంధీ భవన్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తారన్న, గాంధీ భవన్ అటెండర్కి ఇస్తారు, గాంధీ భవన్ స్టాఫ్ అందరి ఫోన్లు వింటారు, కానీ పీసీసీ అధ్యక్షుని ఫోన్ వినలేదని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక సిట్టోడు చేసే ఇన్వెస్టిగేషన్ ఏముంటుందన్న? ఇంకా ఏం జరుగుతుందని మీరు నన్ను అడగొద్దు ఈ ప్రశ్న. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైరని ఇంతకంటే మంచిగా ఏం కనబడుతుందన్న నీకు? అంటే ఏది నమ్మాలి సార్? ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఒకటైపోయారని మీరు అంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయారని వాళ్ళు అంటారు. నేను రాజకీయ ఆరోపణలు చేస్తలేను, ఓకేనా? అగాధంగా నేను వాళ్ళని వీళ్ళని తిడతలేను. నేను నీ ముందు ఫ్యాక్ట్స్ ఉంచిన, ప్రజల ముందు చర్చ జరగాలని కోరుకుంటున్నా. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న అన్ని రోజులు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని రఘునందన్ రావు, బండి సంజయ్ ఎంత గట్టిగా చెప్పిండో అంతే గట్టిగా రేవంత్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు కూడా అంతే గట్టిగా చెప్పిండన్న. ఇలా బండి సంజయ్ అదే చెప్తున్నాడు నా ఫోన్ ట్యాప్ అయిందని, ఇలా రఘునందన్ రావు అదే మాట చెప్తున్నాడు నా ఫోన్ ట్యాప్ అయిందని. మాట మార్చింది ఎవరన్నా? ఇన్వెస్టిగేషన్ చేసి బొక్కలేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాలాంటి కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయన్నా. నా ఫోన్ విన్నారు, నన్ను నానా అవస్థలు పెట్టిరు, 10 కేసులు పెట్టిరు నా మీద. మేము సాక్ష్యం చెప్తే విన్నాడు, ఎవడు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడు. ప్రభాకర్ అంతా కుల్లా చెప్పిండు కదా, ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే నేను చేసినా అని. దానికి ఆధారం ఎందుకు? ముందు లోపల వారే ఆధారాలు తర్వాత వస్తాయి, తంతే అవే వస్తాయి ఆధారాలు, తనిపి నలుగురిని. కానీ మీరు మాట్లాడినారు కదా ఒక మాట, ఒకవేళ నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చి పిలుస్తురని, సిట్లో పనిచేసే ఏసీపీకో డీసీపీకో ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి పిలిచే అధికారం ఉంటుందా అన్న? ముఖ్యమంత్రి గారిని నీ ఫోన్ తీసుకొచ్చి నాకు నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తానే శక్తి సరిపోతుందా అన్న? అందుకనే సిట్ వద్దు, సిట్ వల్ల లాభం కంటే నష్టం జరుగుతుంది. బహుశా ఇది బీఆర్ఎస్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి 10 జనపథకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఫోన్లు చర్చలు జరిగి మా వాళ్ళని మీరేమనొద్దు, మిమ్మల్ని మేమేమనొద్దు. ఎందుకంటే నేను పుట్టింది యువజన కాంగ్రెస్ నాయకుడిగా, పెరిగింది తెలుగుదేశంలో మంత్రిగా, తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి 10 జనపథకి వచ్చి సకుండంగా సపరివారంగా సాష్టాంగా దండం పెట్టిన. ఇలా కాకపోతే రేపైనా నేను మీ ఓన్నే 2004లో నువ్వు నేను కలిసి పొత్తుల పోటీ చేసినాం, గల్లీలో ఢిల్లీలో మంత్రుల్ని మంచుకున్నాం అని ఏమన్నా ఫామ్ హౌస్కి వెళ్ళి ఏమైనా శాటిలైట్ ఫోన్ బహుశా 10 జనపథకు పోయి ఉంటుంది. లేకపోతే ముఖ్యమంత్రి అట్లా ఎట్లా మాట్లాడతాడన్నా? ముఖ్యమంత్రి గారు టెలిఫోన్ ట్యాపింగ్ కాకపోతే ఓటుకు నోటు కోసలో నిన్ను దొంగ అని ఎట్లా అరెస్ట్ చేసిరన్న? ఆ రోజు ఏం సాక్ష్యం ఉండనన్నా? రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతురు అనేది పోలీసు వాళ్ళు ఫోన్ ఇవ్వకపోతే ఎట్లా తెలిసిందన్నా? అంత కష్టపడి నేను అన్ని రోజులు జైలు చేసి నీ బిడ్డ పెళ్ళికి నేను రాకుండా సతాయిస్తే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చివని లోపలేసి తొక్కి తోలు తీయకుండా ఏం మాట్లాడుతున్నావన్నా? నా ఫోన్ ట్యాపింగ్ అయితే సిట్ వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారని చెప్తావు అంటే ఏం చెప్తున్నావన్నా నువ్వు సిట్కి? ఏముంది ఇంకా కేసులో? రఘునందన్ రావు రాజకీయ ఆరోపణ చేస్తలేడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటని. చెప్పనా దీనికి సమాధానం? నేను ఇయ్యాల చెప్పిన, టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజు చెప్పిన, నేను ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలలో గెలిచిన 3 రోజులకు అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పిన, నువ్వు నా టెలిఫోన్ ట్యాపింగ్ చేయించినావు సార్, ఇక పలానా ప్రభాకర్ రావు చేసిండు, పలానా ఎల్లయ్య చేసిండు, పలానా సందీప్ రావు చేసిండు, వీళ్ళని అరెస్ట్ చేయని రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చిన. నేను ఆ రోజు మాట మారవలే, ఈ రోజు మాట మారుస్తానని ఈ రోజు కూడా చెప్తున్నా. నేను నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తున్నా. ఆధారాలు ఏంటి? నా దగ్గర ఆధారాలు ఉంటే నేనేం చేసుకుంటా? అంటే మీరు చెప్తున్న ఇది మొదటి కేసు, ఇది మొదటి కేసు టీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్యూడ్ అయిందని చెప్పడానికి. రెండో కేసు చెప్తానా నీకు. ఫార్ములా ఈ రేస్ కారు కేసులో
అరవింద్ రావు అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవిడెన్స్ ఇచ్చిండన్న రాష్ట్ర ప్రభుత్వం ముందు సిట్ ముందు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి వాంగ్మూలం ఇచ్చిండు. అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి కేటీఆర్ గారు చెప్తేనే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్పిండు. ఇంతకంటే ఎక్కువ ఏం ఆధారం కావాలన్నా నీకు? రఘునందన్ రావు చెప్తేనమ్మో, బండి సంజయ్ చెప్తేనమ్మో, ఎల్లయ్య చెప్తేనమ్మో, మల్లయ్య చెప్తేనమ్మో. అరవింద్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకు ఇంకా చెప్పిపోతాయి, అది మర్చిపోతున్నారు జనం. టోల్ బూతులు అమ్ముకున్నారు, లక్షల కోట్ల ఆదాయం వచ్చేటువంటి రింగ్ రోడ్ టోల్ నమ్మిర్రని చెప్పి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే హోదాలో రఘునందన్ రావు మాట్లాడితే మా ఇద్దరికి నోటీసులు ఇచ్చిండన్న అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇలా మీరే ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఆ రింగ్ రోడ్ టోల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? అరవింద్ రావు గారిని ఎందుకు రిమాండ్ చేస్తలేరు? ఫార్ములా ఈ కేసు లోపల మీరు కేటీఆర్ని ఎందుకు రిమాండ్ చేయరు? అరవింద్ కుమార్ని ఎందుకు రిమాండ్ చేయరు? అన్న కాళేశ్వరం ఇది 2వ కేసు అయిపోయింది. 3వ కేసు కాళేశ్వరంలో ఈ ఇంటి మీద రైడ్ అవుతుంది, 100 కోట్లు దొరుకుతాయి. ఎస్సీ ఇంటి మీద రైడ్ అవుతుంది, 1000 కోట్లు దొరుకుతాయి. ఈఎన్సీ ఒక ఆయన ఇంటి మీద రైడ్ అవుతుంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఒక నియమ అధికారుల దగ్గరనే గిన్ని దొరికితే ఆదేశించినోడు రక్తాన్ని చెమటగా మార్చి కాళేశ్వరాన్ని కట్టినోని ఇంట్లో ఎన్ని దొరకాలన్నా? ఇవేం చేస్తలేరంటే ఏమనుకోవాలన్నా జనం? అంటే ఈ 3 కేసుల్లో ఆరోపణలేనా? ఈ 3 కేసుల్లో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ చేసే అవకాశం లేదంటారా? అంటే మీరు చెప్తున్న ఈక్వేషన్ ప్రకారం వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్తున్నాను నేను. అంటే పీసీ ఘోష్ ఒక మంత్రి గౌరవ మంత్రి ఈ రాష్ట్ర కేబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 అయిన మంత్రి విదేశాలలో పర్యటనకు పోయినప్పుడు చెప్పిండన్న 24వ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత మంచి పటాకులు వెళ్తాయని చెప్పిండన్న. చెప్పిండా చెప్పలేదా? 24 దీపావళి పోయిందా పోలేదా? 25వ దీపావళి కూడా దగ్గరికి వస్తుందన్న, కుక్కతో ఒక పటా కూడా వేలకపోయానన్న. అరెస్ట్ చేస్తారా చేయరా అంటే నేను ఏం చెప్పాలన్నా? ప్రాసెస్ ఉంటుంది కదా బేసిక్గా కాళేశ్వరం ఇష్యూలో అన్న. అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు, 650 పేజీల నివేదికలు. నేను చెప్పేది చిన్న 50 కోట్లు ఫార్ములా ఈ రేస్ కేర్సు, 3 ముద్దాయిలు. అందులో ఒక ముద్దాయి వచ్చి నీ ముందు చెప్పిండు, మంత్రి చెప్తే నేను ఇచ్చిన పైసలని. ఇంకేముందే? అందులో ఏమైనా 300 మంది సాక్షులు ఉన్నారా అన్న? నువ్వు 650 పేజీల కాడికి పోకు. 650 పేజీల గురించి ఆఖరణ మాట్లాడుకుందాం. 3 ముద్దాయిలు ఉన్న కాడ 3 కమ్మల రిపోర్ట్ కాడ ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న రీతిలో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతారు? ఇక ఇప్పుడు 650 కమ్మల కాడికి కాళేశ్వరం కాడికి ఏమవుతుంది? ఆయన 1000 పేజీలు రాసిపోయిన పీసీ ఘోష్ గారు ఇలా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనప్పుడు నేనేం చేస్తానా? నేను ఆయన జాగాలుంటే 3 కేసులలో అందరినీ బొక్కలేద్దుంటే ఇప్పటికన్నా. ఏమైనా కానీ కోర్టు ఏం చేస్తుందనే తర్వాత శిక్ష ఇస్తుందా ఏదో కోర్టు న్యాయస్థానం ఏం చేస్తే తర్వాత ముందు అరెస్ట్ చేసి రిమాండ్ చేద్దుంటానా? ఒక్కని కూడా విడిచిపెట్టకపోతే మీరు చెప్పిన ఘోష్ కమిషన్ రిపోర్ట్లో క్లియర్గా కేసీఆరే అసలైన సూత్రధారు అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనే ఇంజనీర్గా రక్తాన్ని చెమటగా మార్చి నేను కట్టిన కాళేశ్వరం అని అసెంబ్లీలో చెప్పే చేసిన కూడా. అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ జోలికి హరీష్ రావు జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళే అవకాశం లేదంటారు అన్న. ఇప్పుడున్న పరిస్థితులు, నాకు కనబడుతున్న పరిస్థితులు, నా కళ్ళతోటి చూస్తేనైతే గట్టే అనిపిస్తుంది. లేదు నీ జాగాలో కూర్చుంటే ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నా జాగాలో కూర్చుంటేనైతే వీళ్ళైతే చేసేటట్లేరు అని నేను నమ్ముతున్నా. మరి ఇదంతా ఈ కాళేశ్వరం వ్యవహారం, ఎంక్వైరీలు, ఈ హడావుడి రచ్చ ఇదంతా పొలిటికల్ డ్రామానేనా? అది ముఖ్యమంత్రి గారిని అడుగురన్న, మీరు రాంగ్ పర్సన్ అడుగుతారు ప్రశ్న. కానీ ఇది మీకు చెప్పను కదా. కాదండి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తే బీజేపీ కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా చెప్తే నాకు కాంగ్రెస్ అంటే నచ్చదు కాబట్టి, నాకు రేవంత్ రెడ్డి గారు దోస్త్ అయినప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, లేదా కేసీఆర్ గారు శిష్యుని అని చెప్పి శిష్యుని గురువుని తిడుతున్నాను, ఇట్లా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతాడన్న సోషల్ మీడియాలో. బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. అంటే మీ పార్టీ వాయిస్ కదా, మీ పార్టీ వాయిస్ కదా, మీ పార్టీ వాయిస్ మీరు అపోజిషన్ పార్టీగా మీరు కోచింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు రైట్ చేస్తారు. వ్యక్తిగత రిలేషన్స్ వేరన్నా, వ్యక్తిగత రిలేషన్స్ వేరు. నేను టీఆర్ఎస్లో పుట్టి పెరిగినా, ఇంకొకటైనా, లేకపోతే నాతో కలిసి లేదా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధం ఉండగట్టినా ఆయన ఎవరు బాదర్డ్ అబౌట్ ఇట్ అన్న. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశారని చెప్తున్నా, మంచి చేస్తే మంచి చేస్తారని చెప్తాను. అది నా నేచర్. ఈ 3 కేసులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 100% తప్పు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికలు ఇప్పుడు మీరు రైట్ చేసిన పాయింట్ ఉంది. ఈ 3 అంశాలతో రేపు జనాల్లోకి వెళ్తారు కదా, మీరు 100% చెప్తారు, వెళ్తారు కదా. కాంగ్రెస్ పార్టీ నీకే కాదు, నన్ను ఎవరు అడిగినా చెప్తా, ఈ చేతుల్లో ఇన్ని ఆయుధాలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఎన్నికలకు ఎలా వెళ్ళగలుగుతుంది? ఆ నష్టం చేకూరుతుందన్న ఆలోచన ఆ పార్టీలో ఉండదంటారా? అంటే మీరన్న అంత ఈజీగా ఆ ఇన్ని కేసులు పెట్టుకుని కూడా బీఆర్ఎస్తో కొల్యూడ్ అయిపోయి వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదని మీరు స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదంటారా అంటున్నా. కాంగ్రెస్ అంటే ఏంది అర్థం తెలుసా అన్న నీకు?
ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్లో ఎవడు ఎటు గుంజుతుండో తెలియదు, అది ఎటు పోతుందో నాకు అర్థమైతే లేదన్న. కాబట్టి నన్ను వదిలేసాయన్న ఈ ప్రశ్న నుంచి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఈడీ ఎంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ఈడీ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ కక్ష సాధిస్తుంది అని తెల్లారే స్టేట్మెంట్ వస్తుంది. అట్లా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బాగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ ఎందుకు వస్తాడు, ఈడీ ఎందుకు వస్తుంది, ఇది బీజేపీలు ఎత్తామంటారు, సిబిఐకి ఎందుకు ఇస్తామని ముఖ్యమంత్రి మస్తు మాట్లాడుతుంది కదన్న. ఏం లేను టెలిఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇవ్వమంటే ఎందుకు కేసీఆర్ను రక్షించుతుంది అన్నాడు. మేమేమన్నా ఇక నువ్వు కాపాడుతలేవు కదా, మేము కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం కదా, నువ్వు అరెస్ట్ చేస్తావు కదా, ఎన్నడూ చేస్తావు చూస్తాం. ఇక చివరిగా కేంద్ర మంత్రిగా రఘునందన్ గారు ఉంటారని మేమంతా ఎదురు చూసాం. నిజానికి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను ఇంతే గొప్పగా ఇంతే నిష్ఠతోటి పనిచేస్తా. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను, అదే అంతే. ఇది కావాలి, అది లేదు. మిమ్మల్ని కేంద్ర మంత్రిగా మీ అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. సిన్సియర్గానే చెప్తున్నా, ప్రజాసాక్షిగా మీలాంటి వారిని. ఎందుకంటే మా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక విధంగా మా జర్నలిస్టు కుల పెద్దగా మిమ్మల్ని చూస్తున్నాం. మీలాంటి వాళ్ళు కేంద్ర మంత్రి అవ్వాలి, మీ వాయిస్ వినిపించాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని మా స్వార్థం ఉంటుంది. పార్టీ నాకు అవకాశం ఇస్తుందని చెప్పిన మరుక్షణం రోజు ఫస్ట్ ఫోన్ నీకే చెప్తాను, 1 కిలో స్వీట్ తీసుకొని మీ స్టూడియోకే వస్తాను. థ్యాంక్ యూ రఘునందన్ గారు. ఇది రఘునందన్ గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.